భారీ వర్షాలతో గోదావరి వరద కొనసాగుతుంది. ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో 16 లక్షల క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 16 అడుగులకు చేరగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ఆయా ప్రాంతాలను మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం ఎండీఓ జయరాంబాబుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఎగువ కూర్చున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంక గ్రామాలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే లంక గ్రామాలు చాలా వరకు నీటిలో మునిగాయని చెప్తున్నారు. ఈ ఎన్ని లంక గ్రామాలు ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి? ఈ 2 రోజులు కనుక వర్షాలు కురిస్తే మరింత వరద పెరిగే అవకాశం ఉంది. ఈ లంక గ్రామాల ప్రజలకు రక్షణ చర్యలు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు అంతే మనతో మాట్లాడడానికి మూడవరం ఎండీ ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. సార్ చెప్పండి, లంక గ్రామాలు ఈ వరద కనుక ఇంకా పెరిగితే కనుక ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి? ఎంతమంది ప్రజలను మీరు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు? ఏమేమి రక్షణ చర్యలు చేపట్టారు? అదే ప్రస్తుతానికంతా నార్మల్గానే ఉందండి. ప్రజెంట్ లంక సంబంధించి పంచాయతీకి వెళ్ళే రోడ్డు కొంచెం కొంచెం వరద రావడం జరిగింది. కొంచెం రోడ్డు ములిగింది. అలాగే కోనాలంక కొన్ని ఇళ్ళ దగ్గరికి నీళ్ళు రావడం జరిగింది. అలాగే గురజాపలంకలో ఒక రోడ్డు కొంచెం నీళ్ళు వచ్చి మూలిక ఉంది. అంటే ప్రస్తుతానికి నార్మల్గా ఉంది. కాకపోతే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నాం. అర్జెంటుగా తరలించాల్సినటువంటి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఒకవేళ అవసరమైతే తరలించడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా రెడీ చేసుకున్నాం. సో వీళ్ళకి ఇక్కడ ఆ రిహాబిలిటేషన్ సెంటర్లో భోజనాల ఏర్పాటు కానీ అలాగే మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాము. అలాగే ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది లేకుండా కూడా నీళ్లు కూడా ఇప్పటికే టిన్నులతో నీళ్ళు సప్లై చేయడం, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ టిన్నులతో సప్లై చేయడం జరిగింది. అలాగే మిగిలిన ఎగువ ప్రాంతాలకి ఆల్రెడీ పంచాయతీ నుంచి కూడా వాటర్ ఈ ట్యాంక్ ద్వారా కూడా సప్లై చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి నార్మల్గా ఉంది. ఇంకా ఎక్కువ వరద వస్తే కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మేమంతా రెడీగానే ఉన్నాం. సరే, ఎంతమందిని ఈ పునరావాస కేంద్రాలకు అయితే తరలించే అవకాశం ఉంది? ఈ 2 రోజుల్లో కనుక వర్షాలు ఉధృతమై వరద కనుక పెరిగితే ఎంతమందిని మీరు పునరావాస కేంద్రాలకు అయితే ఎంతమందికి ఈ చర్యలు చేపడుతున్నారు? అంటే గత అనుభవాల దృష్టి ఏంటంటే సుమారుగా ఒక 200 ఇళ్ళు వరకు కొద్దిగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఇంకా ఈ గ్రామాల్లో కూడా అంటే ఇక్కడ కొనాలంక గురజాపలంక గ్రామాల్లో దాదాపుగా ఒక 400-500 ఫ్యామిలీస్కి కొద్దిగా ఎఫెక్ట్ వలనబుల్ ఉండొచ్చు. వాళ్ళని తరలించడానికి మేము చర్యలు తీసుకుంటాం. అలాగే వాళ్ళని కూడా రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఇక్కడ తుఫాన్ షెల్టరు, అలాగే గురజాపలంకలో కూడా తుఫాన్ షెల్టర్ ఉంది. అలాగే కోనాలంకలో ఎంపీపీ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఏవైనా సదుపాయాలు కల్పిస్తున్నారు? వారికి కావాల్సినటువంటి భోజన వసతి, అలాగే త్రాగునీరు అన్నీ కూడా సిద్ధంగా ఉంచాము. అలాగే అక్కడ వారికి ఇతర అవసరాలు ఏముంటాయో కూడా అన్నీ కూడా చేయడానికి రెడీగా. ఇక్కడ గోదావరి కనుక ఉధృతం అయితే కనుక ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ఏ నిమిషంలో అయినా ఇక్కడ బాధితులను అయితే పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద 250 మందిని అయితే ఈ వరద ఉధృతి కనుక ఎక్కువైతే 250 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తామని ఎండీఓ చెప్తున్నారు. న్యూస్ రిసీవ్ కోసం వీడియో జర్నలిస్ట్ సత్యత ఉదయ్, మూడవరం నుంచి.